ప్రైజ్ ద లార్డ్. రండి మనం ఈరోజు 33వ కీర్తన 11వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేవనా బలము చేత రక్షింపబడ్డాడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకును, కరువుల నుండి వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమనై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఆమెన్.